call themselves as Christian. లోకంలో చాలా మంది ఉన్నారు, వారు క్రైస్తవులమని పిలుచుకునేవారు ఉంటారు. But their life does not speak of that. అయితే వారి జీవితము అలా మాట్లాడట్లేదు. Christian life is a life of progress. క్రైస్తవ జీవితం అనేది అభివృద్ధి చెందేదిగా ఉంటుంది. Christian life is a life of faith. క్రైస్తవ జీవితం అనేది విశ్వాస సహితమైనదిగా ఉంటుంది. Christian life is a life of practice. క్రైస్తవ జీవితం అనేది అభ్యాసించేది. Christian life is a life of separation and holiness. క్రైస్తవ జీవితం అనేది ఆయన పరిశుద్ధ నామముల కొరకై ప్రత్యేకపరచబడినదిగా ఉంటుంది. Christian life is a life of radiance. We emit light in the world. క్రైస్తవ జీవితం అనేది లోకములో మనము వెలుగును ప్రసరింపజేసేదిగా ఉంటుంది. Lord said, I am the light of the world. ప్రభు అన్నారు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నారు. Same Lord said, you are the light of the world. అదే ప్రభు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు. So the light that we have received from the Lord we should emit, show forth in this world. కాబట్టి ప్రభువు ద్వారా మనం ఏ వెలుగునైతే పొందుకున్నామో ఆ వెలుగును మనం లోకములో ప్రసరింపజేయాలి. And Christian life is a life of discipline. క్రైస్తవ జీవితం అనేది క్రమశిక్షణతో కూడుకున్న జీవితం. That is very, very important. అది చాలా ప్రాముఖ్యమైనది. And also the Christian life is a life of mission, a responsibility. అంతేకాకుండా క్రైస్తవ జీవితం అనేది ఒక పని, ఒక బాధ్యతతో కూడుకున్నదిగా ఉంది. We are supposed to be the witnesses in this world. మనం ఈ లోకములో సాక్షులముగా ఉండాలి. We should represent him. ఆయనకు ప్రతినిధులుగా, ఆయనను ప్రతిబింబించే వారంగా ఉండాలి. Our citizenship is in heaven. మన పౌరస్థితి పరలోకమందున్నది. And we represent heaven on this earth. మనము పరలోకమును భూమిలో చూపించే వారంగా ఉండాలి. We understand that? ఈ సంగతి మీకు అర్థమవుతుందా? We represent heaven on this earth. ఈ భూమి మీద మనం పరలోకమును చూపించే వారంగా ఉండాలి. So that heavenly dignity, అది పరసంబంధమైన గౌరవం, heavenly decorum we should show forth here. ఆ పరసంబంధమైన ఆ మర్యాద గౌరవాలను మనం ఇక్కడ చూపించాలి. By our behavior we should show forth Lord Jesus Christ. మన ప్రవర్తన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూపించాలి. But it does not happen many times. అయితే చాలా సార్లు అలా జరగట్లేదు. We behave as earthly and worldly people. ఇంకా లోకస్తుల మాదిరే ప్రవర్తిస్తున్నాం. There should be a change. When you are born again, you are a new creature. You become Christian in the real sense when you confess your sins, when your sins are forgiven. నీ పాపములు ఒప్పుకున్నప్పుడు, నీ పాపములు క్షమించబడినప్పుడు, నువ్వు రక్షణ పొందినప్పుడు నువ్వు నూతన సృష్టివయ్యావు. కాబట్టి పాతవి గతించిపోవాలి. Your behavior should be different. నీ యొక్క ప్రవర్తన మారిపోవాలి. Because you represent heaven on this earth. ఎందుకంటే నీవు పరలోకమును భూమి మీద చూపిస్తున్నావు. People from America, when they come to India, అమెరికా నుండి అనేక మంది భారతదేశంలోకి వచ్చినప్పుడు you give him one banana. ఒక అరటిపండు తిన్నారనుకోండి, you give him banana. ఒక అరటిపండు ఇచ్చినారనుకోండి వారికి, and then he will peel out and eat. వారు ఆ తొక్క తీసి తినేస్తారు. And then peel, what do they do? ఆ తొక్కను ఏం చేస్తారు? They look for some dustbin. వారు ఏదైనా డస్ట్బిన్ కొరకు